ఇంకా రెడీ అవ్వలేదా? నేను రెడీ అమ్మా. నువ్వు కూడా రెడీ అవ్వ అపర్ణ. నేనెంతసేపు అమ్మా? 2 minutes. సరే త్వరగా రండి, ముహూర్తానికి టైం అవుతుంది. అతే 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 ఆ, ఆ సింగు, అదే అర్జున్ ఫ్రెండ్ సింగు ఉన్నాడు కదా, ఎక్కడ ఉన్నాడో చూసావు నువ్వు? చూశాను. చూసావా? ఎక్కడా? స్నేహ గదిలో. స్నేహగదిలో ఏం పని అడిగి? స్నేహని రెడీ చేస్తున్నాడు. అవ్వ అయ్యో ఆగు నాయుడు బావా, నువ్వు వెళ్ళి వాడని డిస్టర్బ్ చేయకు. అతే 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 అర్జును, ఇదిగో అర్జును, నీకు సారీ. ఎందుకు బ్రో? ఎందుకంటే నేను నీ సింగర్ని చంపిపోతున్నాను అంతే. ఏం చేశాడు వాడు? ఏం చేశాడా? ఆడు నా స్నేహిని స్నేహని రెడీ చేస్తున్నాడు. ఆ మాత్రం దానికే చంపేస్తావా? అవునులే, నీ సొమ్మేం పోయింది కనుక రెడీ చేస్తుంది స్నేహిని. అపర్ణ రెడీ చేస్తుంటే ఆ లోపల అపర్ణ ఉంటే నీకు తెలిసేది. ఉందిగా. ఎక్కడా? అక్కడే. సింగారు బయటకు వచ్చేయండి. ఒరే సింగ, స్నేహినే కాకుండా అపర్ణ కూడా రెడీ చేస్తాను, నువ్వు వస్తున్నాను. ఆ సింగడేడి? స్నేహ, అపర్ణ, మీ ఇద్దరిని రెడీ చేసింది ఆ సింగాడు. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. ఒరే సింగ, నాయుడు బాబు బాగా ఉడుకుంటున్నాడు కదా. అరే భజన్ సింగ్ ఆ గయా. నాయుడు బావా, సింగ్ గెటప్ లో వచ్చింది నువ్వేనని నాకు ముందే తెలుసా అపర్ణ? నీకెలా తెలుసు? నీకెప్పుడు తెలిసిందో నాకు అప్పుడే తెలిసింది. మీరు ఇద్దరం సాటుగా మాట్లాడుకున్న మాటలంతా నేను ఇంకా దొంగసాటుగా విన్నాను. మారు వేషంలో మీ బావ ఫ్రెండ్ గా వచ్చాను. సూపర్ అక్క, గెటప్ అదిరిపోయిందక్క. మరి నా యాక్టింగ్? అది వేరే చెప్పాలా? ఆసమ్. ఈ విషయం సీక్రెట్ గా దాచాలి. దొంగ నాయుడు బావా, అంతా తెలిసే నటించావా? నన్ను ఉడికించాలని మీరు చాలా ఉపలాట పడ్డారు కదా, మీ ఉత్సాహం ఎందుకు కాదనకూడదని. అందుకే నేను కూడా కాసేపు నటించా. బాగుందా? జాగ్రత్త. అపర్ణ ఇక్కడికి వచ్చినట్టు సుకన్య వసంతలకి తెలియనివ్వకండి. ఆ విషయం మాకు వదిలేండి అత్తయ్య, మేము మేనేజ్ చేస్తాం కదా. గేమ్ స్టార్ట్స్ నౌ. ఓకే ఓకే ఓకే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్ భీమారావు గారు మీరా ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,